ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడినట్టుగా, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తావు అంటున్నాడు. నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు. అవును, నిజమే. మన మన అపనమ్మకం తప్పితే దేవుని శక్తిలో ఏ లోటు ఉండదంట. ఉల్మాన్ అనే గొప్ప దైవజనరాలు చెప్పిన మాట ఏంటంటే, దేవుని శక్తి అన్నది ఒక అంతు లేనిది, దానికి హద్దులు లేనిది, అవధులు లేనిది. కానీ మన యొక్క అపనమ్మకమే దానిని ఆపివేస్తుంది ఒక్కొక్కసారి అని ఆ దైవజనరాలు చెప్తుందనమాట. మన అపనమ్మకము తప్పితే ఏది కూడా ఆ శక్తిని ఆపలేదు అంటున్నారు. అందుకని అవిశ్వాసం, అపనమ్మకం లేకుండా మరి దేవుని మాటను గట్టిగా నమ్మి మనం మాట్లాడినట్లయితే, ప్రవచించినట్లయితే, దానిని ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుతాన్ని చూస్తాం. లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాత దేవుడు లాజరు బయటికి రాని ఒక్క మాటతో లాజరుని లేపాడు. నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతం చేస్తాడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఈ సమయంలో ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు. నువ్వు నమ్ము దేవుని మహిమను చూస్తావు అంటున్నావు తండ్రి. మేము నమ్మి నీ నామాన్ని మహిమపరచే గొప్ప కృప మా అందరికి మీరు ఇచ్చినందుకే వందనాలు. మరి దీన్ని చూస్తున్న ఏ బిడ్డ అయితే మరి అపనమ్మకంతో ఉన్నారో వారిని దాన్ని పోగొట్టుకొని విశ్వాసముతో ఉండి అడిగి పొందుకునే కృపను దయచేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యం కొరక, దీర్ఘాయుష్ కొరక ప్రభా యేసయ్య, కుటుంబ సమస్యల కొరకు, ఆరోగ్య సమస్యల కొరక ప్రభా యేసయ్య, ప్రభా ఆర్థిక ఇబ్బందుల కొరక ప్రభా దేని కొరకు ప్రార్థిస్తున్నారు, విశ్వాసంతో అడిగి పొందుకునే కృపను దయచేయు. బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.